ఈరోజు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే వీడియో కంటిన్యూగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఇండియా 2030. ఇప్పుడే అండి నేను టైమింగ్స్ అన్నారు కదా రాఖీ పండుగ, అందుకనేసి ఇప్పుడే ఈవినింగ్ 4 అయితే అయిందండి. నేను స్నానం చేసేసి మంచిగా ఇంట్లో గిన్నెలు హిల్ మాపింగ్ అంతా పెట్టేసుకున్నానండి. కొంచెం పిల్లలకి స్వీట్స్ అయితే ఏం తీసుకురాకుండా నేనే స్వీట్స్ అయితే చేస్తున్నానండి. సేమియా పాయసం అయితే చేస్తున్నాను. పిల్లల కోసం ఇంక ఈవినింగ్ టిఫిన్కి ఇడ్లీ పిండితో పునుగులు అయితే వేస్తున్నానండి. ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. మార్నింగ్ కట్టించకూడదు అనేసి కట్టించలేదు. ఎప్పుడు మార్నింగే కట్టేవాళ్ళు, కట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అండి నాకైతే ఆ అదృష్టం అయితే లేదు. నేనైతే ఈ రాఖీ పండుగ వచ్చిందంటే ప్రతిరోజు ఇంకా కంటే ఆ రోజు రాఖీ పండుగ వచ్చిన రోజు ఇంకా ఏడుస్తూనే ఉండిపోతాను. కానీ ఇంకా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పిల్లల సంతోషంలో కొంచెం మర్చిపోతూ ఉన్నాను. ప్లీజ్ అండి, ఎవ్వరు తన అన్నని కానీ తమ్ముడిని కానీ మిస్ చేసుకోకండి. అది లేని వాళ్ళకు మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది. ఈగోస్ని అయితే పక్కన పెట్టేసి మీరు మీ బ్రదర్కైనా మీ తమ్ముడికి మీ అన్నకి మంచిగా రాఖీ అయితే కట్టండి. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళు మంచిగా వాళ్ళనిద్దరిని అయితే రెడీ చేశానండి. నా కూతురు అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరేనండి, మనము ఆడవాళ్ళకి అక్కకైనా తమ్ముడికైనా రక్షగా ఉండేది అన్న తమ్ముడే కదండి. ఆ బాండింగ్ అంటేనే అది వేరే కదా. అన్న అని పిలుపు కానీ తమ్ముడు అనే పిలుపు. ప్లీజ్ అండి, ఎవ్వరూ మిస్ చేసుకోకండి. నేను ప్రతి ఇయర్ ఏడుస్తూనే ఉంటాను. ఇదిగో మా పిల్లలు ఇద్దరు మంచిగా రెడీ చేశాను. నా ఫేసే చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. మార్నింగ్ నుంచి ఏడిచి అలా అయిపోయిందంటే ఇంకా మంచిగా దేవుడికి పువ్వులు పెట్టేసి ఈరోజు అంతా వీళ్ళ చేతనే చేపిస్తానండి. అదిగో రాఖీలు. ఇంకా పక్కన చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫస్ట్ నుంచి నా కూతురు వాళ్ళకి కట్టేదండి. ఇంకా వాటికి అయితే మంచిగా గంధం బొట్లు పెట్టేసి తన చేతుల మీదగానే పూజ చేస్తున్నాను. నేను అదే నా కూతురికి కూడా చెప్తాను. అమ్మ, ఇప్పుడైనా సరే రేపు పెద్ద అయినాక మీ ఇద్దరు ఏదో ఒక పొజిషన్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే నీ తమ్ముడి దగ్గరికి వచ్చి రాఖీ అయితే కట్టు. అదే తనకు రక్ష ఏదో ఇస్తాడు అని ఆశించకు. తనకు నువ్వు అండగా, అమ్మ తర్వాత అమ్మ అక్క అంటారు, అలా అనుకొని నువ్వైతే మంచిగా ఉండనేసి చెప్తున్నాను. అది చూడు, ఇంకా ప్రతిరోజు కొట్టుకుంటారు కానీ ఈరోజు వచ్చిందంటే వాళ్ళిద్దరు చాలా బాగుంటారండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా సరే అని ఇంకా నెక్స్ట్ రక్షాబంధన్ అయితే రాఖీ కట్టించడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. తన చేతుల మీదకి ఎదగండి మంచిగా ప్రిపేర్ అయితే చేసుకుంది అన్నీ. నేను వీడియో తీస్తున్నాననే కానీ చాలా వరకు నేను మిస్ చేశానండి. ఎందుకంటే ఓ పక్క వాళ్ళిద్దరు కట్టుకుంటూ ఉంటే నాకెవరు లేరనేసి బాధతో ఏడుస్తూ ఉన్నాను. అలాగే ఇంకా తను వచ్చేసి మన ఇంటి పక్కన అక్క ఉండిద్దండి, వాళ్ళ కొడుకండి. తనకు కూడా తినే కట్టిద్ది. వాళ్ళకి ఎవరు ఆడపిల్లలు లేరనేసి ఇంకా నేను ప్రతి సంవత్సరం వీళ్ళు తనే కట్టిద్ది. ఈ రాఖీ కట్టినప్పుడైతే నాకైతే చాలా ఎమోషనల్ అయితే చక్కగా కొంచెం వీడియో అయితే మిస్ చేశానండి. నేను ఇంతవరకైతే ఎవరికైతే కట్టలేదండి. ఇలా వీళ్ళ సంతోషంలో చాలా వరకు నేను మర్చిపోయాను. మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా జరుపుకుంటున్నామండి.
ఇంకా తను నేను చేశాను కదండి పాయసం, అదే స్వీట్గా అయితే తినిపిస్తుంది. ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారండి, వాళ్ళకు కూడా రాఖీ అయితే కడుతూ ఉంది. ఇంకా తన చేతనే తన బర్త్డే సెలబ్రేషన్స్ బర్త్డే అప్పుడు కొంచెం మనీ అయితే వచ్చాయండి, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇవ్వడం. ఇంకా వాటితో తనకు ఒక డ్రెస్ మనీ అయితే తీసుకొచ్చాను. తను కూడా తన అక్కకు కూడా ఏదో చిన్న గిఫ్ట్ ఇవ్వాలనేసి ఇంకా చాక్లెట్స్ అయితే ఈ అబ్బాయి అయితే చాక్లెట్స్ అయితే ఇచ్చాడు. ఇంకా తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా కట్టించుకున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈరోజు కట్టలేదేనేసి అక్క కట్టలేదేమో అని వాళ్ళ అమ్మతో చెప్పి ఏడుస్తూ ఉన్నాడంట అండి. ఈ పిల్లలిద్దరు కూడా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మన ఇంటి పక్కనే ఉంటారు. అప్పటి నుంచి ఇంతవరకు మా పాపే కడుతూ ఉండేది. చిన్న పిల్లప్పటి నుంచి కూడా వాళ్ళు అక్క చాక్లెట్స్ కొనుక్కో అక్క అని అయితే కొంచెం మనీ అయితే ఇచ్చారు, వద్దన్నా కూడా ఇంకా సరే అనేసి తీసుకున్నారు. ఆ బట్టల మీదే పెట్టేసి మనీ అయితే ఇచ్చి తీసుకొని ఉన్నారండి. ఇంకా అందరికీ అలా అక్షింతలు వేసేసి అయిపోయిందండి. అందరికైతే రాఖీ అయితే కట్టేసింది. ఇదిగోండి రక్షాబంధన్ అయితే అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తిని స్టడీకి అయితే స్టార్ట్ అవుతారు. అంతేనండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇంకా రాఖీ అయితే కట్టేసుకొని ఇంక అంతా అయిపోయిందండి. అదే ఈరోజు మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా పిల్లలైతే ఈవినింగ్ టిఫిన్కి అయితే నేను బోండాలు వేస్తున్నానని చెప్పాను కదా, ఇడ్లీ పిండి మిగిలి ఉంటే అవైతే తింటున్నారండి. ఒకసారి చూడండి. పాయసం అయితే తాగేసి ఇంకా స్టడీకి అయితే వెళ్తాను. అంతేనండి. మన లాగు నచ్చిందండి మీ అందరికీ. ఒక్కటండి, ఎవరైనా సరే ఎంత దూరంలో ఉన్న అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనే బాండింగ్ వేరు కాదా, అది లేని వాళ్ళే ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు. అంతే తప్ప ఏం లేదండి. దయచేసి ఈగోస్ పక్కన పెట్టుకొని అందరూ తన అక్కళ్ళు తమ్ముడికి అన్నకి చెల్లెళ్ళకి కంపల్సరిగా ఎక్కడున్నా సరే రాఖీ అయితే కట్టండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఇంకా కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నామండి, ఫొటోస్ అయితే దిగారు. మీకు ఎలా నచ్చిందా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.